హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి హార్ట్ఫుల్ లైఫ్ 2588 ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే నా ఈవినింగ్ బ్లాగ్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అండి. చాలామంది అక్క షార్ట్ వీడియోసే పెడుతున్నారు, లాంగ్ వీడియోస్ మానేసారని చెప్పి చెప్తున్నారు. అట్లా ఏం లేదండి, కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల అయితే పెట్టట్లేదు. ఇప్పటి నుండి అయితే పెడుతూ ఉంటా, ఓకేనా? సో ఇట్లుంటుంది అనమాట. ఇంకా ఈవినింగ్ పాప పడుకోగానే నేనైతే మా వారు ఆఫ్టర్నూన్ వస్తారనమాట. ఆఫ్టర్నూన్ తిని వెళ్ళిన తర్వాత ఇంకా కాసేపు అయితే పడుకుంటా. 3 నుండి 4 వరకు పడుకొని ఇంకా 4కి అయితే లేచి నా పనులు ఏవైతే ఉన్నాయో ఇంకా చేసుకుంటూ ఉంటాను అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ తిన్న బౌల్ అవి ఉంటాయి కదా, అవన్నీ అయితే తోమేసుకొని ఇంకా పక్కనైతే పెట్టేసుకుంటాను అనమాట. ఇంకా రొటీన్గా డైలీ ఉండేది మనకి. చాలా సింపుల్గా అయితే షూట్ చేసిన అనమాట. 4 నుండి నైట్ వరకు అంటే ఎట్లా ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఇంకా ఈవినింగ్ అయితే స్టార్ట్ చేసిన. ఇంకా 6-7 వరకు అయితే ఆఫ్ చేసిన అనమాట. ఇంకా పనులు మొత్తం అయిపోయినాయి అని చెప్పేసి అయిపోతే అవన్నీ డబ్బాలలో నింపేసి కిచెన్ మొత్తం అయితే క్లీన్ చేసుకున్న. బాసన్లు అవన్నీ దోమేసేసి పక్కన పెట్టేసి కిచెన్ అంతా క్లీన్. ఇక్కడ వచ్చేసి ఏంటంటే కొంచెం ధనియాలు, కొంచెం మసాలాలు అయితే ఆరబెట్టిన. ఎందుకు అంటే కొంచెం వాటర్ అయితే పడిందనమాట లవంగాలలో. సో దాంట్లో అయితే కొంచెం ధనియాలు అవన్నీ మిక్స్ అయ్యాయి. ఎట్లాగో మనకు మసాలా కావాలి కాబట్టి ఇంకా అవన్నీ అయితే నా బౌళ్ళు అవన్నీ సదరేలోపు అయితే టైం పడుతుంది కాబట్టి కొంచెం ఎండు ఉండే అక్కడ గేట్ దగ్గర మనకి. ఇంకా ఎండలో అయితే ఆరబోసిన అనమాట. ఇంకా ఆరబోసి వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఇంకా మామూలుగా లేదనమాట. బట్టల పని చాలా ఉంది. నేను ఎప్పటికప్పుడే చేసుకుంటూ ఉంటాం. చాలా వీడియోస్ని మీరు చూసినట్టయితే ఎప్పటికప్పుడే నీట్గా పెట్టుకుంటూ ఉంటా, కానీ ఇంకా నా వల్ల కాలేదనమాట, కొంచెం హెల్త్ వల్ల. సో దానివల్ల ఇంకా బట్టలు ఉతకడం అక్కడ వేయడం, బట్టలు ఉతకడం అక్కడ వేయడం అంతకే సరిపోయింది. ఇంకా అట్లా కాదురా బాబు, ఇంకా నాకే మంచిగా అనిపించలేదు. ఇంకా సో దానివల్ల ఇంకా నా పనులు అయితే నేనైతే కంటిన్యూ చేసుకుంటున్నాను. హలో అండి, సో చూస్తున్నారు కదా, ఇన్ని బట్టలు చూసి అయితే మీరైతే భయపడిపోకండి. అంటే హెల్త్ అయితే బాగాలేదు, హెల్త్ అస్సలు బాగాలేదు. మొత్తం గొంతులో పెయిన్ అనమాట. అసలు ఏం వాడితే తగ్గుతుందో కూడా అర్థమవుతలేదు. ఈరోజు చూసి ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళాలన్నమాట. చూద్దాం, ఒక 2-3 డేస్ అన్నీ అనుకున్నా. సో దానివల్ల అని చెప్పేసి ఇంకా వెళ్ళలేదు హాస్పిటల్కి. ఇంకా అందుకని చెప్పేసి ఇంట్లో పెండింగ్ అంతా ఎక్కడి పనులు అక్కడ అనమాట. బట్టలు, బెడ్షీట్లు మడత పెట్టి ఇవన్నీ ఉతికి ఆరేసినాను అనమాట. ఇవన్నీ కంపల్సరీ వీక్లీ ఒక 2-3 టైమ్స్ అయినా బట్టలు అంటే అదే చెద్దర్లు ఉతుక్కుంటాను అనమాట. బట్టలు అయితే 2 డేస్కి ఒకసారి ఇట్లా ఉతుక్కుంటా, ఎందుకంటే తనకు యూనిఫామ్ ఉంటుంది మా వారికి కాబట్టి. సో ఇంకా నావి జస్ట్ పాపయ్య ఒక్కొక్క జత పడతాయి అంతే అని చెప్పేసి ఉతుక రోజు. అందుకని చెప్పి డైలీ వీడియోస్ పెట్టట్లేదు అనమాట. కుదిరిన కొంతమంది అయితే ఎందుకు వీడియోస్ ఆపేశారు, అట్లా ఆపకూడదు కదా, ఆపేస్తే మీకు ఎలా అని చెప్పారు. వాళ్ళు చెప్పింది నా మంచికే, కాకపోతే డైలీ వీడియోస్ పెట్టాలి. నేను కొంచెం బాగాలేక ఓపిక కూడా లేదనమాట. చూడండి, మాట్లాడుతుంటే నాకు ఆయాసం వస్తుంది. చాలా జలుబు అంటే జలుబులా లేదు, గొంతులో పెయిన్ బాగుంది. దానివల్ల అని చెప్పేసి ఇక్కడ నుండి అయితే కంటిన్యూగా అయితే వీడియోస్ పెడతా. ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ అయితే తీస్తున్నాను అనమాట. పైన కూడా కొన్ని బట్టలు ఉన్నాయి అనమాట. పైన తీసుకొచ్చి కూడా మడత వేసేసి వేయించి పొడి చేయడమే ఉందన్నమాట. అదే మిక్సీ పట్టడమే ఉందన్నమాట. ఇంకా అదండి, ఇంకా పైన కూడా కొన్ని బట్టలు అయితే ఉన్నాయి అనమాట. అవైతే ఈరోజు ఉతికినవి. ఇంకా అవైతే ఆరేసిన. మార్నింగ్కి మొత్తం పని చేసేసుకొని ఇంకా ఆల్మోస్ట్ నేను అన్ని పనులు చేసుకుంటా. హెల్త్ బాగున్నా బాగాలేకపోయినా మనమే చేసుకోవాలి కాబట్టి ఇంకా తప్పదు. ఎవరు మనకు చేసి పెట్టారు, ఇంకా మనము కూడా ఎవరి మీద ఆశ పెట్టుకోవద్దు, ఇంకా చేసుకోవాలన్నమాట. సో దానివల్ల నేను ఎంత ఏం లేకపోయినా నాది చేసుకుంటూనే ఉంటాను. ఇంకా బయటకు అయితే వెళ్ళి ఇంకా మేడపైన బట్టలు అవి ఉంటాను, అవి ఈరోజు ఉతికినవన్నమాట. అప్పటికి టైము 4:30, 4:45 ఇట్లా అవుతూ ఉంది. ఇంకా బౌళ్ళు దోమేసి ఇంకా అవన్నీ చేసేలోపు అయితే ఆ టైం అయితే అవుతూ ఉందన్నమాట. ఇంకా మార్నింగ్ నుండి షూట్ చేద్దాం అనుకున్నలే కానీ ఇంకా కుదరలేదన్నమాట నాకైతే. సో దానివల్ల ఇంకా వ్లాగ్స్ కూడా అడుగుతూ ఉన్నారు మళ్ళీ అని చెప్పేసి ఇంకా షూట్ చేస్తూ ఉన్నాయి ఇట్లా. ఇంకా పైనుండి కూడా బట్టలు అయితే తీసుకొచ్చేసి ఇంకా మన గేట్ దగ్గర ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట. మనకు పాప బట్టలు ఉంటాయి కదా, ఇంకా ఏంటంటే లేట్ ఉంచకూడదు అనమాట. చిన్నపిల్లల బట్టలు ఎక్కువసేపు మనం ఉంచకూడదు, అట్లనే నైట్ వరకు ఉంచకూడదు అనమాట, అంటూ ఉంటారు కదా. సో
సో ఇంకా మావి తేకపోయినా పాప అయితే ఖచ్చితంగా తీసుకొచ్చి ఇంకా లోపలైతే మడత పెట్టి ఉంచేస్తాను అనమాట. ఎవరి బట్టలు వాళ్ళకి మడత పెట్టేసి అయితే పెట్టేస్తూ ఉంటాను. నాకైతే మొత్తం మడత పెట్టేసినా కదా, అవి కొంచెం ముందు రోజులే అనమాట. బట్టలు ముందు మడత పెట్టినాయి, కొంచెం ముందువి అనమాట. ఇవి వచ్చేసి ఈ రోజువి. సో అదనమాట. ఇంకా ఇవి కూడా మడత పెట్టేసి ఇంకా పెట్టేస్తే అయిపోతుంది. నా బట్టలు నాకు, ఆయన బట్టలు ఆయనకి, పాప బట్టలు పాపకి, ఇట్లా ఎవరి బట్టలు వాళ్ళకి సపరేట్గా పెట్టేసుకుంటాము, అన్నీ కలిపి కాకుండా. అమ్మయ్య ఈరోజు నాకైతే పానం చల్లబడ్డదండి నిజంగా. నాకు బట్టలు చూస్తేనే భయం పట్టింది, ఎప్పుడెప్పుడు మడత పెట్టుకోవాలా అన్నట్టుండే. ఇంకా అంతే ఉంటుంది. ఇంకా మన ఇండ్లలో చైర్లు ఉంటే, చైర్ ఖాళీగా ఉంటే ఇంకా దాంట్లో కూడా బట్టలే ఉంటాయి ఆల్మోస్ట్. ఇంకా అన్నీ అయితే మడత పెట్టేసిన నాకు సుమారు పడక. ఇంకా వెంటనే అవన్నీ మడత పెట్టేసుకొని దానికి ఒక 1 అవర్ దాకా అయింది నిజంగా చెప్తున్నా, ఆ బట్టలకి మళ్ళీ మేడపై తీసుకెళ్ళిన దానికి. సో అట్లుందనమాట. అండ్ ఇక్కడ లోపల వాకిళ్ళు ఊడ్చుకునే వరకు బయట మొత్తం సిమెంట్ పడిపోయింది. అసలు ఎట్లా నూకాలో కూడా నాకు అర్థం కాలేదు. ఇంకా కొంచెం అట్లా నూకేసేసి మధ్యలోనే వచ్చేసిన. సో చూస్తున్నారు కదా, రోడ్లో ఏం వేస్తున్నారంట, సమ్ తెలీదు నాకు కూడా ఎందుకు అట్లా అయిందో. ఇంకా మనకు గేట్ లోపలని ఊడ్చుకొని ఇంకా బయట కూడా ఊడ్దామని వెళ్ళినా కానీ అసలు మొత్తం సిమెంటే అనమాట. ఇంకెవ్వరు కూడా ఊడ్చుకోలేదు. ఇంకా ఎట్లరా బాబు అనుకొని చెప్పేసి సర్లే అయితే అయింది కదా అని చెప్పి ఇంకా లోపల ఓన్లీ ఊడ్చుకొని ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసిన టీ పెట్టుకుందామని చెప్పేసి. అండ్ కిచెన్లో ఇప్పుడైతే చాలా ప్రశాంతంగా ఉంది నాకైతే. కిచెన్లో మొత్తం నీట్గా వేసేసుకున్నా. నేను బౌల్ దోమంగానే వెంటనే చేసుకునే పని అంటే కిచెన్లో సిలిండర్ దగ్గర కడగడం, తుడవడం అట్లుంటుంది అనమాట. ఎట్లయితే నేను పొద్దున్న దోముకుంటా కాబట్టి సిలిండర్ ఖచ్చితంగా సాయంత్రం తడిబట్టేసి తుడుస్తా అంతే. మళ్ళీ తోమే పని ఏం పెట్టుకోను. కంపల్సరీ మార్నింగ్ తోముకుంటా కాబట్టి సాయంత్రం అయితే వేయించుకుంటాను, సాయంత్రం అయితే తుడుచుకుంటూ ఉంటా. అండ్ ఇక్కడ ఏంటంటే ఒకవైపు అయితే టీ అయితే పెట్టుకోవడానికి పాలు పెట్టిన, ఇంకోవైపు అయితే ఈ పాపకు ఫుడ్ ఇస్తున్నాం కదా అవైతే వేయించుతూ ఉన్నా అనమాట. ఇంకోటి మసాలాలు కూడా ఉన్నాయి అనమాట వేయించండి, మీకు చెప్పినా కదా ఎండలో ఆరబోసిన అని చెప్పేసి. సో అవైతే ఆరిపోయినాయి, అవి కూడా వేయించి మసాలా అయితే పట్టాలి. చూసారు కదా, పని మొత్తం అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా కొన్ని మసాలాలు ఉంటే అవి అయితే దంచుకుంటూ ఉన్నా, అయితే ఆడుకుంటుంది. ఇంకా మొత్తానికి ఇట్లా సింపుల్గా అయితే షూట్ చేసిన అనమాట వీడియో. సో మీకు ఎట్లా అనిపించిందో ఏంటో నాకు కామెంట్ చేయండి. నాకు ఇట్లా మసాలాలు దంచుకుంటే ఇష్టం అనమాట. సో ఇప్పుడైతే ఒక 10-15 నిమిషాల్లో అయిపోతుంది. ఇంకా అయిన తర్వాత తలకైతే ఆయిల్ పెట్టుకొని మంచి ఒక సికే ముడుచుకొని ఉండాలన్నమాట. ఇంకొకటి అయితే టీ కూడా పెట్టేసుకున్నాయి. టీ కూడా తాగేసిస్తే ఒకటే పని అయిపోతుంది. కట్ చేసేస్తే నెత్తికి ఆయిల్ పెట్టుకొని ప్రశాంతంగా ఉండడం. ఇప్పుడు 9-9:30కు వంట చేసుకోవాలన్నమాట. సో అదండి ఇంకా మ్యాటర్ అయితే ఇట్లా సింపుల్గా అయితే షూట్ చేసిన అనమాట. నా ఈవినింగ్ ఎలా ఉంటుంది ఏంటి, నేను ఏం పనులు చేసుకుంటా ఈవినింగ్ అని చెప్పేసి. సో ఇట్లా సింపుల్గా అయితే షూట్ చేసిన అనమాట. ఇంకా పాప అయితే ఆడుకుంటా ఉంది. ఒకవైపు అయితే మసాలాలు దంచుకుంటా, నేను మిక్సీ పట్టుకోను, అంటే పట్టుకుంటా. నా మిక్సీ అయితే ఖరాబ్ అయిందనమాట. ఎక్కువ మట్టికి నేను దంచుకొని అప్పటికప్పుడే వేసుకుంటా మసాలాలు. నాకు స్టోర్ వేసుకొని అట్లా వేయబుద్ధి కాదు, కానీ కొంచెం లవంగాలు అయితే ఇట్లా తడిచినాయి కదా, ఇంకా పొడి వేసుకుంటే అయిపోతాయి కదా అని చెప్పేసి ఇంకా ఎండలో మంచి ఆరబోసిన. 3 గంటలకి 2:30 ఎండు ఉన్నప్పుడు ఆరబోసి ఇంకా వేయించిన అనమాట. అప్పుడు టీ పెట్టుకునేటప్పుడు చూసారు కదా. సో ఇట్లుందనమాట, చాలా సింపుల్గా అయితే. ఇంకా తల కాయలు పెట్టుకొని మంచిగా సికే ముడుచుకొని అయితే ఉంటే అప్పుడు నాకు మనశ్శాంతి ఉంటుంది. మళ్ళీ ఫ్రెష్ అప్ అవ్వాలి, మొహం కడుక్కున్నా మళ్ళీ అట్లనే అయింది ఉంటుంది అనమాట. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా 9-9:30 అయితే వంట అయితే వేసుకోవాలండి. ఇదండి వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.